అపారమైన ఖనిజ సంపద సింగరేణి కావచ్చు, ఇతర ఖనిజ సంపదను గుర్తించి వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో డిసెంబర్ 3న నిర్వహించనున్న రైతన్న మీకోసం కార్యక్రమం కోసం పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టబడుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, ఎస్పీ డి నరసింహ కిషోర్ తదితర అధికారులు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ప్రోటోకాల్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, హెలీప్యాడ్, స్టాల్స్, రైతులతో ముఖాముఖి కార్యక్రమాలపై అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తవుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రైతులు, ప్రభుత్వ శాఖలు, స్టాల్స్ సందర్శన, ప్రజావేదికలో ముఖాముఖి కార్యక్రమాలు జరుగుతున్నాయి. better have 10 mics as well. అది మీకు సంబంధించిన మనుషులందరూ ఇక్కడికి వాసిస్తారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత అభివృద్ధికి ఆదోనిని జిల్లా చేయాలని, ప్రధానంగా ప్రజలకు ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు వచ్చేలా చేయాలని వైకాపా నాయకులు బుట్టా రేణుక, సాయి ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదోనిలో విజయభాస్కర్ విగ్రహం వద్ద 16 రోజుల నిరాహార దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఆదోని మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ కాకుండా ప్రభుత్వం నిర్వహించాలని కోరారు. ఎమ్మిగనూరు నుంచి వాహనాల్లో వచ్చిన 1000 మంది స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షలకు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు అనుకుంటే, కూటమి ప్రభుత్వం అనుకుంటే ఇదే పెద్ద సంగతి కాదు. ఇవ్వాలనుకుంటే జిల్లాని అలాంటి పరిస్థితి లేకుండా ఆదోని జిల్లా అయిందంటే అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన ఒకటి ఉంటుంది. ఇక్కడ ప్రజలకి పరిశ్రమలు వస్తే ఉపాధి దొరుకుతుంది, ఇరిగేషన్ వస్తుంది, అలాగే విద్య, వైద్య పరంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. ఉపాధి దొరికితే ఎన్నో కుటుంబాలు జీవనోపాధికి ఆధారపడి సంతోషంగా ఉంటారని చేసుకుంటూ ఈరోజు ఎమ్మిగనూరు నుంచి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి 700 నుంచి 800 మంది ఇవాళ వచ్చి ఇక్కడ స్వచ్ఛందంగా ఇక్కడ మద్దతు తెలపడం జరుగుతుంది. అందుబాటులో తీసుకొచ్చి మా జీవన పరిమాణాలని వాళ్ళు పెంపొందేలాగా ఈ కార్యక్రమాలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ సదాశివపేట్ మండల్ ముబారక్పూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికకు వీరారెడ్డి గత 20 సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తూ వచ్చారు. గ్రామస్తుల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి ముబారక్పూర్ ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని, గ్రామ అభివృద్ధి, ప్రజా సౌకర్యాల కోసం కృషి చేస్తామని ఆయన గ్రామస్తులను కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఏ రోడ్డు తిరిగినా, ఏ గల్లీ తిరిగినా అవే మోరీలు, అవే రోడ్స్, ఎక్కడ చూసినా ఎక్కడ కూడా కంప్లీట్ లేదు. అంత మురికి, ఇది అంత చెత్త, గడ్డి, ఇట్లాంటి అన్ని సమస్యలతో ఉంది. ఒక సమస్యలో గత 25 ఏళ్ళు ఎన్నో గ్రామ సర్పంచులు మారడం జరిగింది, కానీ అభివృద్ధి వాటిల వల్ల గ్రామాన్ని తీసుకుపోవడం లేక జరిగింది. ఎంత ఉంది, దీక్ష ఉంది, అన్నీ ఉన్నాయి. నాకు ఒక అవకాశం ఇస్తే గ్రామ ప్రజలకు నేను మరీ కోరడం ఏంటంటే, నాకు ఈ అవకాశం ఇస్తే దీన్ని అందిపుచ్చుకొని నేను అభివృద్ధి బాటలు తీసుకుపోవాలన్న ఆలోచన ఉంది, చేసి చూపిస్తాన్న ఉంది. అదే సంకల్పం నాలో ఇప్పటికే ఉంది. దాన్ని గ్రామ ప్రజలు కూడా గుర్తించి నన్ను విజయం వైపు తీసుకువెళ్తే వాళ్ళ గ్రామ అభివృద్ధి కూడా నేను చేయడం జరుగుతుంది. దానికి మీ బలాన్ని, ఓటుని ఇవ్వాలని నేను గ్రామ ప్రజలను కోరుతున్నా. ప్రజలకి నా నమస్కారాలు. నా పేరు వీరారెడ్డి. మేము గత 20 సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కోసము
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట మాజీ శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించబడిందని, పెండింగ్ ప్రాజెక్టులలో 60% పూర్తయ్యాయని చిట్టెం రామ్మోహన్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలకు 2500 వృత్తిని ఇస్తాంటివి, అదే ఆడు ఉండదు. గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అంటివి, అదే ఆడు. ఈరోజు సన్నబియ్యం గురించి మాట్లాడతాడు. సన్నబియ్యం ఎవరా ఇచ్చేది? ఏది లేదు. ఈ రోజు మక్తల్లో కొత్త సీసీ రోడ్ అని పడ్డదా? ఏదైనా ఊర్లో పండి సీసీ రోడ్ పడ్డా? ఒక 2 బీటీ రోడ్లు ఏమి వచ్చినాయి సార్ నాకు తెలిసిన కాడికి. ఒకటి అచ్చంపేట కోటి వచ్చింది, ధర్మపురం కాడ ఒకటి వచ్చింది. పక్కకు ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటుంది, ముందర పోలీసు వాళ్ళు ఉంటుంది, ఇంకా స్కూల్లో ఉంటుంది. దాని మధ్యలో తీసుకుపోయి కోర్టు పెడితే నడుస్తుందా? ఆడ కోర్టులో క్లియరెన్స్ లేదు, ఒక డిపిఆర్ లేదు. ఒక ఆయన నిన్న చెప్తున్నారు, ఒక మంత్రి గారు ఇక్కడ ఉండే మంత్రి గారు చెప్తున్నారు 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అంటున్నాడు. అంటే ఎన్ని రోజుల నుంచి మీరు ఇట్లా అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేయాలనుకుంటున్నారో ఒకసారి మీరు ప్రజలకు చెప్పాలి. 1 లక్ష మీరు వినండి, నేను ఇప్పుడే వినొస్తున్నంత మీటింగ్ 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టు ఆయన ఎక్కడిచ్చాడండి? నారాయణపేట జిల్లా నుంచి, కొడంగల్ నియోజకవర్గం నుంచి నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే నీవు పాలమూరు జిల్లాకు చేసింది శూన్యము, 0 అని చెప్తున్నాను. ఎక్కడ వచ్చి మాట్లాడమన్నా కూడా నేను మాట్లాడడానికి తయారున్నా. 0. మీరు అంటున్నారు పాలమూరుకి వెళ్ళి కేసీఆర్ను గెలిపించి, ఎంపీని గెలిపించి చేసి ఆయన ఏం చేయలేదు అని అంటున్నారు. ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకున్నాలే బాబు, కేసీఆర్ గారిని ఎంపీ పాలమూరు గెలిపించినందుకే ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ తీసుకొచ్చింది. ఇంతకన్నా పెద్దది ఇంకేమన్నా చేయాలో ఒక ఎంపీగా ఉండి ఆలోచన చేయండి. ఆయన తెలంగాణనే తీసుకొచ్చిండు. పాలమూరు ఎంపీగా మనం ఓట్లేసి గెలిపిస్తే మన తెలంగాణ సాధించి పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. సదాశివపేట మండలం ముబారక్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున మ్యాతరి సత్తమ్మ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అభ్యర్థి ఇంటింటికి వెళ్లి గ్రామస్తులను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేయనుందని హామీ ఇచ్చారు. భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు గ్రామంలో జరుగుతున్నాయి. గ్రామస్తుల మద్దతు పొందుతూ కాంగ్రెస్ పార్టీ తరపున విజయవంతం అవ్వడానికి ప్రతి ఇంటికి చేరి తన అభ్యర్థిత్వ లక్ష్యాలను వివరించడం జరిగింది. ఇప్పుడు చెప్తుంది నాకు దుర్ద అయింది బేట, మొక్కుతే మళ్ళీ కుదరాలని అనలేను అని. సరే సరే అండి, అయిందా? లాస్ట్ అయిందా? ఓ కాక నువ్వు రాయే ఎవరితో మీ సార్ సర్పంచ్ మనుషులు ఏమంటారంటే అవి వచ్చి చెప్పండి రోజు తిన్నావా? ఏం కూర వండినవే? అంత మంచిదేనా? చెప్పు, మనలోకి చెప్పు. మనోళ్ళు ఏం చెప్పు తెలుసా? మా దగ్గరకు వస్తలేడు. ఇప్పుడు పోతున్నా ఇలా మాట్లాడిపోయి చెప్పిన కదా లేదంట. మాకు ఏం చెప్పలేడు. ఇట్లా వచ్చినుండే కనిపించిపోయిండు అంతగాని ఏం చెప్పలేడు. ఇంకేం చెప్పాలి అంటే నేను ఏమనుకుంటా. మనోళ్ళు నంద్యాల జిల్లా ఆత్మకూరు ఫారెస్ట్ శాఖ అధికారులు నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో వన్యజీవుల జనాభా పర్యవేక్షణకు ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ 2026 సర్వే చేపట్టారు. సర్వేలో పులులు, చిరుతలతో పాటు ఇతర మాంసాహార జాతులు, వాటి నివాస ప్రాంతాల స్థితిని శాస్త్రీయ విధానాలతో పరిశీలిస్తున్నారు. ఆత్మకూరు విభాగంలో 33 ట్రయల్ మార్గాల్లో డేటా సేకరణ కొనసాగుతోంది. ఎంస్ట్రిప్స్ ఎకో మానిటరింగ్ అప్లికేషన్ ద్వారా రియల్ టైమ్ జియో రిఫరెన్స్తో ఖచ్చితమైన సమాచారం నమోదు చేస్తున్నారు. సార్ అక్కడ బాగుందండి సార్, అక్కడ తీసాను సార్. నందీశ్వర స్వామివారి విశేషార్చన త్రయోదశి ఘడియల్లో నిర్వహించబడింది. ప్రతి మంగళవారం త్రయోదశి రోజుల్లో భక్తులు పరోక్ష సేవగా పూజలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమంలో మహాగణపతి పూజ, పంచామృతం,
హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, మల్లికాగుండ శుద్ధజల అభిషేకం, అన్నాభిషేకం, నూతన వస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చన నిర్వహించబడుతుంది. భక్తులు శనగలను సమర్పించడం ద్వారా కోరికలు నెరవేరుతాయని, సంతానం కలుగుతుందని, ఆరోగ్యం, శాంతి, సుఖ సంతోషాలు లభిస్తాయని పండితులు పేర్కొన్నారు. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగంటి రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు మీడియా ద్వారా తెలిపిన ప్రకారం శ్రీశైలం మల్లన్న ఆస్తులపై ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని స్పష్టతనిచ్చారు. దేవస్థానంలో శ్రీస్వామి అమ్మవార్ల వెండి, బంగారు ఆభరణాలు, దాతలు సమర్పించిన ఆస్తుల వివరాలు సరిగ్గా నమోదు చేయబడి ఉంటాయన్నారు. గత అనేక ఏళ్లుగా సెక్షన్ 43 ప్రకారమే అన్ని భూములు, ఆభరణాలు, విలువైన ఆస్తులు రిజిస్టర్లో సురక్షితంగా నమోదవుతున్నాయని వివరించారు. ఆస్తులు వంటి వివరాలతో స్పష్టత లేదని, శ్రీశైలం మల్లన్న ఆస్తులపై ఆందోళన నెలకొని ఉన్నదని వచ్చిన వార్తల విషయంలో భక్తులకు వివరంగా తెలపాలనే ఉద్దేశంతో ఈ సంయుక్త ప్రకటన విడుదల చేయడం జరుగుతున్నది. శ్రీశైల దేవస్థానంలో గత ఎన్నో ఏళ్లుగా సెక్షన్ 43 రిజిస్టర్ను నిర్వహించబడుతున్నది. సదరు రిజిస్టర్లో దేవస్థాన ఆస్తులు, భూములు, స్వామి అమ్మవార్ల విలువైన ఆభరణాలు వంటివి పూర్తి వివరాలు నమోదు చేయబడుచున్నవి. సదరు రిజిస్టర్లో ప్రతి సంవత్సరం నూతనంగా భక్తుల ద్వారా విరాళాల రూపంలో లేక హుండీ ద్వారా వచ్చినటువంటి బంగారు, వెండి ఆభరణాలు, ఆస్తులు, భూముల వివరాలు నమోదు చేయటం జరుగును. అమ్మవార్ల భక్తులు ఏ వస్తువు ఇచ్చినా కూడా మా దగ్గర ఆలయంలో భద్రంగా ఉంటున్నది. దీని మీద ఎలాంటి అపోహలు ఎవరు కూడా చెందవద్దు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె దేవానంద్ మాజీ ఇన్ఛార్జి శివశంకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. శివశంకర్ గతంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ కొంతకాలంగా దూరంగా ఉన్నారు. ఉపాధ్యక్షులు ఆయనను మళ్లీ పార్టీకి క్రియాశీలకంగా చేరాలని ఆహ్వానించి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. శివశంకర్ నియోజకవర్గ పరిధిలో ప్రతి బీజేపీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు లక్ష్మీపురం గ్రామంలోని మానసిక వికలాంగుల ఆశ్రమంలోని పిల్లలకు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సౌకర్యం కల్పించబడింది. వెంకటేశ్వర థియేటర్ యాజమాన్యం రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రం ఉచిత ప్రదర్శన కోసం అనుమతిచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా ఆశ్రమంలోని పిల్లలకు వినోదం, సాంస్కృతిక అవగాహన కల్పించడం లక్ష్యంగా ఉంది. పిల్లలు, స్టాఫ్ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై సినిమాను ఆస్వాదించారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని బొబ్బిలి రోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురు గ్రౌండ్స్ లో రాజాం ఫాస్ట్ ఫెలోషిప్ ఐక్య క్రిస్మస్ వేడుక ఘనంగా జరుపుకోబడింది. పాటలు, ఆరాధనల ద్వారా క్రీస్తు ప్రభువు మహిమ కీర్తించబడింది. ఫెలోషిప్ ప్రెసిడెంట్ పాస్టర్ ప్రసాద్ అధ్యక్షత వహించగా మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశాఖపట్నం నుండి పాస్టర్ శామ్యూల్ కర్మోజీ ప్రధాన ప్రసంగం ద్వారా యేసుక్రీస్తు పరలోకము నుంచి భూలోకానికి వచ్చిన మహిమను వివరించారు. బ్రదర్ జోయల్, పాస్టర్లు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మాసం డిసెంబర్ 1వ తారీఖు నుంచే ఆనంద మాసం అని అంటారు కదా. ఈ నెలంతటినీ కూడా ప్రపంచమంతటా కూడా ప్రతి చోట ఎక్కడో ఒక చోట మొత్తానికి క్రిస్మస్ పాటలు, క్రిస్మస్ కేకులు, క్రిస్మస్ సందేశాలు అంతా కూడా క్రిస్మస్ మోడ్లోనికి అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇటువంటి రోజుల్లో ఇది నిన్నటి దినాన్న మా మిరాకిల్ సెంటర్లో కిడ్స్ కార్నివల్ జరిగింది. సుమారుగా 800 మంది చిన్న పిల్లలతో నిన్నటి దినాన్ని క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటా ఉన్నాను. సో కొరింథీ పట్టణానికి వెళ్తున్నప్పుడు 2వ యాత్రలో పౌలు భక్తుడు కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో ఉండే వాళ్ళందరూ రక్షణ. మదనపల్లి జిల్లా కోసం అహర్నిశలు కృషి చేసిన పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ప్రజా ప్రశంసలు వెలువెత్తాయి. అన్నమయ్య జిల్లా కలికిరి మండలం నగిరిపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో పుంగనూరు, మదనపల్లి, పీలేరు నియోజకవర్గ కూటమి శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున గజపూలమాలతో ఘనంగా సత్కరించారు. మదనపల్లి, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజాభిప్రాయాలు తెలుసుకున్న ఆయన చేసిన కృషి కూటమి శ్రేణులను ఆకట్టుకుంది. కిషోర్ కుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు హోరెత్తించారు. ఇక్కడ మనకు అన్యాయం చేయాల్సిన అవసరం ఏముంది? చిత్తూరు జిల్లా 2గా చేసిండొచ్చు. 14 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో. చిత్తూరు అట్లే పెట్టి మదనపల్లిలో ఒకటి చేసిండొచ్చు. 7 కాన్స్టిట్యూన్సీ సరిపోయింది. మనం చాలా ఆలోచించాలి ఇవన్నీ కూడా. రామచంద్రుడి పదవులు శాశ్వతం కాదు. ఇవి ఎందుకు ఉన్నాయి? ఈ పదవులన్నీ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇప్పుడుండే ఎమ్మెల్యే చిత్తూరు రామచంద్రరెడ్డి గారు కానీ, ఇక్కడ మదనపల్లి ఎమ్మెల్యే కానీ, గౌరవనాథ్ రెడ్డి కానీ చరిత్రహీనులుగా మిగిలిపోతారు. వీళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ చిత్తూరు గెలుచుకున్నారు. ఎలాంటి ఓటుకు మటుకు మనం వేయాలంట. ఎవరు మదనపల్లిలో ఓటు వేయాలా, తమలపల్లిలో ఓటు వేయాలా, పీలేరులో వేయాలా, పుంగనూరులో వేయాలా? కానీ ఆ కలెక్టర్, ఎస్పీ చిత్తూరు అంట. చిత్తూరులో ఓటు వేసుకోబట్టే పోతుంది. మనం ఓటు వేసేది వచ్చి ఎవరు? ఆదిలాబాద్ జిల్లా నుండి మహారాష్ట్రకు వెళ్లే కీలక అంతర్రాష్ట్ర రహదారి ప్రస్తుతం గుంతలమయంగా మారిపోయింది. అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు భయాందోళనలో ఉన్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తలమడుగు మండలంలో గత వారం రోజుల క్రితం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సంబంధిత శాఖ అధికారులకు సంప్రదించినప్పటికీ ఇంతవరకు స్పందించలేదన్నారు. ఇకనైనా రోడ్డు గుంతలు బాగు చేసి ప్రమాదాలకు గురి కాకుండా చూడాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు. మరి ఇప్పుడు ఇది ఎన్నో రోజులకి యాక్సిడెంట్లు అవుతున్నాయి, పోతున్నాయి కదా, దాని మీద మీరు ఏమంటారు? గవర్నమెంట్ దీన్ని పట్టించుకొని దీన్ని మరమ్మతులు చేయాలి. రాత్రి వేళ 2 వీలర్లకు ఇబ్బంది అవుతున్నది. కానీ వృద్ధులు కానీ హాస్పిటల్ పోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. దీని మీద చర్చ తీసుకోవాలి, రోడ్డు మరమ్మతులు చేయాలని. మౌలాలి పారిశ్రామిక వాడలో శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహా పార్టీ సీనియర్ నేతలతో కూడిన నిజ నిర్ధారణ బృందం పర్యటించింది. ప్రాంతంలోని యూనిట్లను సందర్శించిన ఈ బృందం స్థానిక వ్యాపారులు, ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న 5 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక భూముల కుంభకోణంపై వివరాలను అడిగి తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు నేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటేనే అమ్మకాలు, అవినీతి, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కొందరు సొంత వారికి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా పాలన నడుస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రయోజనాలను, ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి విధానం కాబట్టి ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను బూడు బసవన్నల్లాగా, గంగిరెద్దుల్లాగా తలకాయలు ఊపకండి. ఎటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం, ప్రభుత్వంలో స్పీకర్గా ఒక కీలక బాధ్యతను నిర్వర్తించినటువంటి వ్యక్తిగా ఇది అప్పటికప్పుడు తీసుకునేటువంటి నిర్ణయమా? మాటికి ఢిల్లీ వెళ్ళి కప్పం చెల్లించి కళ్ళబొల్లి మాటలతో నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే, అయ్యా రేవంత్ రెడ్డి గారు నమ్మి మోసపోవడానికి, నిన్ను పదే అందలం ఎక్కించడానికి తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ లాంటి అమాయకులు కారు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.
మాకు అర్థమవుతున్నటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇవి అప్డేట్స్ కీప్ వాచింగ్ A1 TV న్యూస్.